ఏపీలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనాన్ని మంత్రి లోకేష్ మరో మంత్రి సత్యకుమార్తో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన తర్వాత లోకేష్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో పాటు క్లాస్ రూమ్లో కూర్చున్నారు. చదువుతోనే మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు లోకేష్. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు లోకేష్. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మంచి ఫలితాలను సాధించాలని స్టూడెంట్స్కు లోకేష్ సూచించారు. విద్యార్థులకు ఇది ఎంతో కీలక దశ అని, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఏపీలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి, రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసేటప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి. కీలకమైన 2 సంవత్సరాలు, అందుకే సీరియస్గా తీసుకోండి. ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి. ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా.